హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర అయోధ్యలో ఉన్నాం, అంటే రామనారాయణ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈరోజు వీడియో ఎంతవరకు కవర్ చేయొచ్చు తెలియదు, కానీ మ్యాక్స్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ మనం టికెట్ తీసుకుని వెళ్దాం, లేకపోతే ఎలా చేయదు. ఇవే మన రామనారాయణ టికెట్స్, ఒకటి 40 రూపీస్, 3 తీసుకున్నాం, 3 వచ్చాం. ఇక్కడ ఎంట్రన్స్ లోనే వినాయకుడు టెంపుల్ ఉంది, ఒకసారి చూసి మనం ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళే ముందు చెప్పులు ఉన్నాయి, చెప్పులు కొంచెం ఎవరు తీయకుండా పెడదాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడనే ఈ టెంపుల్కి మూల కారణం. రామనారాయణ టెంపుల్ అనే కాదు, విజయనగరంలో ఎన్సిఎస్ థియేటర్ ఉంది, ఐనాక్స్ ఉంది, ఆ బిల్డింగ్ అంతా వాళ్ళదే. అందరికీ తెలిసినట్టే ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే, ఈ టెంపుల్ మనకి బాణం షేప్లో వస్తుంది. అలా డిజైన్ చేసి ఈ టెంపుల్ అంతా కట్టించారు. నెక్స్ట్ టెంపుల్ అయిపోయింది కదా, సో నెక్స్ట్ అనేది విష్ణు టెంపుల్. మనకి రాముడి కథ కూడా స్టార్ట్ అవుతుంది. నాకు స్టార్టింగ్ నుంచి కథ తెలియదు, ఎక్కడి నుంచి తెలుసని చూస్తున్నాను. దశరథుడికి వరం ఇస్తారు పిల్లల కోసం, అందరికీ ఇస్తారు, తాగమని తాగుతారు. తర్వాత రాముడి, లక్ష్మణుడి, భరత శత్రుఘ్నులు పడతారు. వద్దు, మిగతాది మీరు చదువుకోండి, ఇక్కడికి వచ్చినప్పుడు అంత కష్టపడద్దు, ఓకేనా? టెంపుల్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇక్కడ మళ్ళీ స్టోరీ కంటిన్యూ అవుతుంది. అంటారా, నాకు డౌట్ రావాల్సింది. మాట్లాడేస్తావు కదా అని ఆఫీస్ మాట్లాడితే వందే భారత్
కొత్తగా పెట్టిన వందే భారత్ రాయదుర్గం నుంచి విజయనగరం వస్తుంది. విజయనగరం అంటే రాయదుర్గం, అక్కడి నుంచి ఇక్కడ వస్తుంది. చూసారమ్మా, ఇది సెకండ్ ఎంట్రన్స్ లాగా అక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ లేజర్ షో జోన్ ఉంటుంది కదా, సో దీని కంటిన్యూషన్ అనమాట. స్టోరీ అనేది కూడా ఇక్కడ కంటిన్యూ చేసి మరీ కట్టారు. రాముడు టెంపుల్. మనకి లెఫ్ట్ సైడ్ విష్ణు టెంపుల్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసరికి ఎండింగ్ లో రాముడు టెంపుల్ ఉంటుంది. మనం ఇప్పుడు లేజర్ షో వేసే జోన్ లోకి వచ్చాము. జనరల్ గా నైట్ అయితే నాకు తెలిసి 7 ఆ టైంలోనే స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇక్కడ మనకి సిట్టింగ్ ఇచ్చారు, చాలా పాత వైపే. స్టార్టింగ్ లో చాలా నీట్ గా ఉండదు, కానీ ఇక్కడ హ్యాపీగా లేజర్ షో స్టార్ట్ అవుతుంది. సగం ఉంటుంది కంప్లీట్ గా. హనుమాన్ బొమ్మ మొత్తాన్ని ప్రొజెక్షన్ కవర్ చేసి మనకి చాలా ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ఈరోజు ఎర్లీగా వచ్చాం కాబట్టి మనం లేవచ్చు వరకు ఉండక్కర్లేదు. మేము ఆల్రెడీ 2-3 సార్లు చూసాము, కానీ మీరు వచ్చినప్పుడు 5 to 7 అలా ప్రిఫర్ చేస్తే మొత్తం అంతా కవర్ చేయొచ్చు. ఇది మాత్రం మీరు మిస్ అవ్వద్దు. ఫైనల్లీ ప్రసాదాలు పట్టుకుని బయటకు వస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.